Hi viewers, good evening. Welcome to Markets Closing Report. Markets లో ఇవాళ ఒక అనూహ్యమైన అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయని చెప్పుకోవాలి. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన నిరుత్సాహక సంకేతాలతో పాటు దేశీయంగా కూడా ఒక రకమైన వీక్ ట్రెండ్ మార్కెట్స్ను వెంటాడిందని చెప్పుకోవాలి. ఇవాళ యాక్చువల్గా ఏషియన్ మార్కెట్స్ అండ్ యూరోపియన్ మార్కెట్స్లో కొద్దిగా నెగిటివ్ టు వీక్ ట్రెండ్ ఉంది. వాటికి తోడు ఇవాళ ఉదయం ఒక మేజర్ న్యూస్ మార్కెట్స్ని షుక్ చేసింది. మార్కెట్స్ను తీవ్ర ఒడిదుడుకు లోనయ్యేలా చేసిందని చెప్పుకోవాలి. అదేంటంటే $331 కంపెనీలు, అంటే షెల్ కంపెనీస్ అంటాము. ఆ షెల్ కంపెనీస్ మీద ఉక్కుపాదం మోపుతూ సెబీ ఎక్స్చేంజ్లకు లేఖ రాసింది. తక్షణమే ఈ 331 కంపెనీల్లో ట్రేడింగ్ నిలిపివేస్తూ వాటిని గ్రూప్ మార్చాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఈ గ్రూప్ మార్చడం వల్ల ఈ 331 కంపెనీల్లో, అంటే మోస్ట్ ఆఫ్ ది 331 కంపెనీస్లో అన్నీ ట్రేడ్ అవ్వట్లేదు. ఆ ట్రేడ్ అవుతున్న ప్రధానమైన కంపెనీల షేర్లన్నీ నెలకు కేవలం ఒకే ఒక్క రోజు, దట్టు మొదటి నెలలో మొదటి సోమవారం రోజు మాత్రమే సదరు కంపెనీలో ట్రేడింగ్ అవుతుంది. దీంతో ఇది ఒక మేజర్ న్యూస్ అయింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో 2 వీక్స్ తర్వాత నిన్న కొద్దిగా బయింగ్ కనిపిస్తే ఇవాళ చాలా సెల్ ఆఫ్ కనిపించింది బికాజ్ ఆఫ్ ద మేజర్ న్యూస్. మేబీ ఇంకా ఏదైనా పైప్ లైన్లో మరికొన్ని కంపెనీలు ఏమన్నా ఉండే ప్రమాదం ఉందా, ఈ షెల్ కంపెనీస్ మీద కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న ఆందోళన ట్రేడింగ్ వర్గాలు నెలకొని ఉంది. ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టర్ సర్కిల్ నెలకొన్న నేపథ్యంలో కొద్దిగా అమ్మకాలు ఒత్తిడి కనిపించింది. మనం కూడా కొద్ది రోజుల క్రితం చూసాం. దాదాపు 1.5 లక్షల కంపెనీలను ఒకే ఒక్క సంతకంతో నిర్వీర్యం చేస్తూ వాటన్ని రద్దు చేస్తూ రిజిస్టర్డ్ కంపెనీస్ అన్నింటినీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ డొల్ల కంపెనీలకి అన్ని చెక్ చెప్పే విధంగా కేంద్రం పావులు కదుపుతోంది. అయితే 2 నెలల క్రితం వచ్చిన రిపోర్ట్ ఇది. ఈ 2 నెలల క్రితం మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నుంచి సెబీకి సమాచారం అంతే. సెబీ ఈ 2 నెలల పాటు వేచి చూసి ఇప్పుడు ఎక్స్చేంజ్లకు పంపింది. అయితే ఈ 2 నెలల పాటు ఏం చేశారు అన్న ఒక ప్రశ్న ఉత్పన్నమవుతోంది, తలెత్తుతుంది. ఈ సంగతి పక్కన పెడితే ఆ 331 కంపెనీల్లో ప్రధానమైన కంపెనీస్ జాబితా ఒకటి కనిపిస్తుంది మనకి. ఆ ప్రధానమైన కంపెనీల మీద పార్శ్వనాథ్ ఒకటి కనిపిస్తుంది. పార్శ్వనాథ్ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ. ప్రకాష్ ఇండస్ట్రీస్ మంచి వాల్యూమ్స్తో పాటు ట్రేడింగ్ యాక్టివిటీ ఎక్కువగా ఉన్న కంపెనీ ప్రకాష్ ఇండస్ట్రీస్. పిన్కాన్ స్పిరిట్స్, రోహిత్ ఫెర్రో, ఆర్ఏ ఆగ్రో లాంటి కంపెనీస్ ఉన్నాయి. వీటితో పాటు మన గ్యాలంత్ ఇస్పాత్, జేఎండి అలాయ్స్, అరిహంత్ ఎంటర్ప్రైజెస్, యంత్రా న్యాచురల్, రసోయి ప్రోటీన్, ఏఆర్ఎస్ఎస్ ఇన్ఫ్రా, బిర్లా కార్డ్సిన్, గుజరాత్ కార్బన్, రిసర్జర్ మైన్స్, లోటస్ ఐ లాంటి కంపెనీస్ ట్రేడింగ్ యాక్టివిటీలో ఉన్న కంపెనీస్. అయితే చాలా కంపెనీలు ముందుకు వచ్చాయి ఇవాళ. పిన్కాన్ స్పిరిట్స్ లాంటి కంపెనీస్, ప్రకాష్ ఇండస్ట్రీస్ లాంటి కంపెనీస్, ఏఆర్ఎస్ఎస్ ఇన్ఫ్రా, ఇవన్నీ బయటకు వచ్చి కోట్లాది రూపాయలు టర్న్ ఓవర్ చేస్తున్న తమపై ఇలా బురద జల్లడం ఏమాత్రం భావ్యం కాదు. కోట్ల రూపాయల ఆదాయ పన్నును కూడా తాము చెల్లిస్తున్నాము. ఏ బేసిస్ మీద తమది షెల్ కంపెనీగా గుర్తించి ట్రేడింగ్ నుంచి తక్షణం తమని వైదొలిగిస్తారన్న ఒక ప్రశ్నను వాళ్ళు లేవనెత్తి. అయితే ఈ 331 కంపెనీలు ప్రస్తుతానికి గ్రూప్ మార్చినప్పటికీ వాటి ఫండమెంటల్స్ని ఒకసారి మళ్ళీ చెక్ చేసి గ్రూప్ మార్చే అవకాశం కనిపిస్తుంది మనకైతే. ఇది చాలా సుదీర్ఘమైన ప్రక్రియ, ఎన్ని సంవత్సరాలు పడుతుందో మనం చెప్పలేని పరిస్థితి ఉంటుంది. అందుకని ప్రస్తుతానికైతే ఈ షేర్స్లో ఎవరైతే కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారో వేచి చూడడం మినహా, నెలకు ఒకసారి ఒకే ఒక రోజు వాటిని నమ్ముకొని బయటపడడం మినహా చేసే పని ఏమీ లేదన్నట్టుగా కనిపిస్తుంది మనకి. వాటికి తోడు వీటిలో హ్యూజ్ మనకి ప్రైజ్ మొమెంటం కూడా ఉండే ఛాన్సెస్ లేదు. వీటి మీద కూడా మనకు ఒక క్యాప్ ఉంటుంది కాబట్టి బయటపడలేని పరిస్థితి. అండ్ ఇవాళ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కొన్ని స్టాక్స్ మాత్రమే పెరిగాయి. వాటిలో ఇగరాషి మోటార్స్, పీసీ జ్యువెలర్స్, ఎడిల్వైజ్, సెంచురీ టెక్స్, మవానా షుగర్స్ లాంటి స్టాక్స్లో కొద్దిగా మనకు బయింగ్ అయితే కనిపించింది. అయితే ఇవాళ రియల్ ఎస్టేట్ సెక్టర్లో చాలా హ్యూజ్ సెల్ ఆఫ్ కనిపించింది. హెచ్డిఐఎల్ లాంటి స్టాక్ ఏకంగా 22% దాకా ఇవాళ నష్టపోయింది ఇంట్రాడేలో. అండ్ వీటితో పాటు డిఎల్ఎఫ్, శోభా డెవలపర్స్, అన్సాల్ ప్రాపర్టీస్, హెచ్సిసి, యూనిటెక్, అశోకా బిల్డ్కాన్ లాంటి స్టాక్స్ అన్ని కూడా కనీసం 5 నుంచి 10% మేర నష్టపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో కూడా పెద్ద ఎత్తున షెల్ కంపెనీస్ ఉన్నాయి. వాటిలో కూడా పెద్ద ఎత్తున నల్లధనం పొంగి పొర్లుతుంది. కాబట్టి నెక్స్ట్ టార్గెట్ ఏమైనా రియల్ ఎస్టేట్ సెక్టార్ అవుతుందా, రియల్ ఎస్టేట్ కంపెనీస్ అవుతుందా ఒక ఆందోళన నేపథ్యంలో రియల్ ఎస్టేట్ స్టాక్స్లో కూడా సెల్ ఆఫ్ మనకు కనిపించింది. ఇక ఇవాళ
స్టాక్స్ పరంగా ఒకసారి చూస్తే ఒక్క మెటల్ ప్యాక్ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయని చెప్పుకోవాలి. బ్యాంక్ నిఫ్టీ దాదాపు 307 పాయింట్లు కోల్పోయింది. 24,599 ఆర్ 24,600 పాయింట్ల దగ్గర ముగిసింది. ఇక క్యాపిటల్ గుడ్స్ వీక్ అయింది, హెల్త్ కేర్ సెక్టర్ వీక్ అయింది, ఆయిల్ అండ్ గ్యాస్ కూడా ఇవాళ నష్టపోవడం మనం చూస్తున్నాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా చాలా సెల్ ఆఫ్ మనకు కనిపించింది. వేదాంత, హిందాల్కో, టాటా స్టీల్ టాప్ 5 గెయినర్స్లో 3 కంపెనీస్ మెటల్ ప్యాకే కనిపిస్తుంది. సిప్లా, గేల్ ఇవన్నీ టాప్ 5 గెయినర్స్గా నిలిస్తే డాక్టర్ రెడ్డీస్, బీపీసీఎల్, ఇన్ఫ్రాటెల్, కోల్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2.5 నుంచి 5% దాకా నష్టపోయి ఇవన్నీ టాప్ లూజర్స్ జాబితాలో ఉన్నాయి. మిగిలిన లిస్ట్ ఒకసారి చూస్తే నిఫ్టీ 500లో పీసీ జ్యువెలర్స్ 7.5% గెయిన్ అయింది, దిలీప్ బిల్డ్గాన్ 7.5%, ఇగరాషి మోటార్స్ 6%, జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ 5.5%, ఎంఆర్పిఎల్ ఆల్మోస్ట్ 5.5%, సెంచరీ టెక్స్ కూడా 5% మేర ఇవాళ లాభపడ్డాయి. హెచ్డిఐఎల్ ఇంతకుముందు అనుకున్నట్టు 19%, జేబీఎఫ్ ఇండస్ట్రీస్ 13%, జయప్రకాష్ అసోసియేట్స్ 10%, డీసీఎం శ్రీరామ్ 7.5%, డీబీ రియాలిటీ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 6-7% నష్టంతో ఇవాళ క్లోజ్ కావడం చూస్తారు. ఇది ఇప్పటిదాకా ఉన్న మార్కెట్స్ స్నాప్ షాట్. అండ్ దీనికి కూడా సింటెక్స్ ఇండస్ట్రీస్ సంబంధించిన స్టాక్ అయితే గతంలో డీమర్ చేశారో వాటి షేర్ల కేటాయింపు గతంలోనే జరిగింది. ఇవాళ సింటెక్స్ ప్లాస్టిక్స్ లిస్ట్ అయింది 130 రూపాయల దగ్గర. ఒక దశలో 130 రూపాయల కనిష్ట స్థాయికి పడిపోయింది, 123 రూపాయల స్థాయి వరకు మనం వెళ్ళడం చూస్తున్నాం. మొత్తానికైతే ఇవాళ సింటెక్స్ ప్లాస్టిక్స్ కూడా మార్కెట్లో లిస్ట్ అయింది. మేబీ రేపు అనుకుంటాను ఇది కొచ్చిన్ షిప్ యార్డ్ సంబంధించిన ఐపీఓ లిస్ట్ కావచ్చు. అండ్ ఇప్పటికే ఈ పాటికే ఎస్ఐఎస్ సెక్యూరిటీస్ అండ్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ సంబంధించిన షేర్స్ అలాట్మెంట్ కూడా పూర్తయింది. అండ్ 1 or 2 డేస్లో ఈ 2 కంపెనీస్ కూడా లిస్ట్ మార్కెట్లో కాబోతున్నాయి. కాబట్టి ఎలాంటి ఇది ఉంటుందో చూడాలి. ఎందుకంటే మార్కెట్స్ కొద్దిగా వీక్ మోడ్లో ఉంది కాబట్టి ఆశించిన స్థాయిలో బంపర్ లిస్టింగ్ ఉంటుందా లేదా అన్నది కూడా వేచి చూడాల్సిన అంశం. ఇది ఇప్పుడు దాకా ఉన్న మార్కెట్ స్నాప్షాట్. అనలిస్ట్ ఏమనుకుంటున్నారు అడిగి తెలుసుకుందాం. 10,000 పాయింట్ల దిగువన అయితే మొత్తానికి నిఫ్టీ క్లోజ్ అయింది. చాలా కీలకమైన సపోర్ట్ అనుకున్నాం, ఆ సపోర్ట్ బ్రేక్ చేసింది. ఒక దశలో ఇవాళ 9950 లెవెల్ని కూడా బ్రేక్ చేసింది. 9948 దాకా ఇంట్రాడేలో లో టెస్ట్ చేయడం చూసాం. 9978 దగ్గర క్లోజ్ అయింది. డౌన్ సైడ్ ఏ మేరకు ఇంకా సపోర్ట్ ఉండొచ్చు మనకి? ఇవాళ మార్కెట్ మీరు చెప్పినట్టుగా 10,000 స్థాయి కింద క్లోజ్ అవడము, కానీ లోయర్ రేట్ నుంచి చూస్తే కనుక 9940, 9950 దగ్గర కొంచెం రీబౌండ్ అవడం చూస్తుంటే మార్కెట్లో కూడా ఈ లెవెల్లో కొంచెం కన్సాలిడేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే టెక్నికల్గా చూస్తే కనుక 9920, 9930 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఈ లాస్ట్ 2 వారాలుగా చూస్తే కనుక ఈ 9,900 పైన గట్టి సపోర్ట్ ఉంది. ఈ లెవెల్లో మేజర్ బాటమ్ కూడా ఏర్పడింది. కాబట్టి బహుశా మార్కెట్లో కొంచెం ఈ లెవెల్లో నిలదొక్కునే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక 24,500 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఇంచుమించు ఆ లెవెల్కి వచ్చి ఇవాళ కొంచెం రికవరీ అవ్వడం మనం చూస్తున్నాము. టెక్నికల్గా ఇవాళ వచ్చింది ఒక నీజర్క్ రియాక్షనే. ఇవాళ వచ్చిన రియాక్షన్ మార్కెట్ని స్లైట్గా షార్ట్ టర్మ్లో వీక్ బయాస్గా ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా అక్కడ కనిపిస్తుంది. ఓవరాల్గా మనకు లాస్ట్ 1 or 2 వీక్స్గా చూస్తే కనుక మార్కెట్ కొంచెం హై లెవెల్ నుంచి 10,100 దగ్గర నుంచి కూడా కొంచెం ఒక రియాక్షన్ ధోరణిలో కూడా వెళ్ళటం చూస్తాం. అంటే ఇండెక్స్ స్టడీగా ఉన్నా కూడా చాలా స్టాక్స్ కూడా కరెక్షన్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాము. సో ఓవరాల్గా మార్కెట్ కొంచెం మైనర్ ట్రెండ్ షార్ట్ టర్మ్ కరెక్షన్లో ఉంది. బట్ కానీ మన క్లోజర్ టు మేజర్ సపోర్ట్ ఉంది. కాబట్టి 9920, 9930 దగ్గర నుంచి రేపు ఎల్లుండో ఒకసారి రికవరీ వచ్చే అవకాశాలు, కన్సాలిడేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అండ్ ఇవాళ కొన్ని స్టాక్స్ ఎస్పెషల్లీ లైక్ మనకి హెచ్డిఎల్ బాగా నష్టపోయింది, 22% దాకా నష్టపోయింది. ఎఫ్&ఓ లూజర్లో మేజర్ పొజిషన్లో ఉంది. సింటెక్స్ ఇండస్ట్రీస్ కూడా చాలా వీక్ కావడం మనం చూసాం. ఇవాళ సింటెక్స్ ప్లాస్టిక్స్ కూడా లిస్ట్ అయింది. ఎలా ఉండబోతుంది ఈ స్టాక్స్? అండ్ రియల్ ఎస్టేట్ ప్యాక్ అంతా కూడా ఇవాళ హ్యూజ్ సెల్ ఆఫ్ కనిపించింది లాస్ట్ హాఫ్ అన్ అవర్, లాస్ట్ 45 మినిట్స్లో. దేనికి సంకేతంగా మనం భావించుకోవాలి? రియల్ ఎస్టేట్ ఆ మధ్య చూస్తే కనుక బాగా రికవరీ అవ్వడం మనం చూసాము. హెచ్డిఎల్ అఫ్కోర్స్ పెద్ద రికవరీ కాలేదు, స్వల్ప రికవరీ చూసాము. డిఎల్ఎఫ్ కానీ మిగతా రియల్ ఎస్టేట్ ప్యాక్స్ అన్నీ కూడా బాగా ఒక మేజర్ బుల్లిష్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూసాము. ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ అయితే ఇన్ఫ్యాక్ట్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అన్నీ కూడా ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లాంటి కంపెనీస్ కూడా బాగా అప్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూసాము. ఇది నా ఉద్దేశం పూర్తిగా ఒక ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. సో ఆ ప్రాఫిట్ బుకింగ్ తోటి మనకి రియల్ ఎస్టేట్ స్టాక్స్ అన్నీ కూడా పడింది. అలాగే ఈ మధ్య వచ్చిన రేరా ఎఫెక్ట్ కూడా కొంచెం ఉండవచ్చు. దానివల్ల కూడా మార్కెట్లో దానివల్ల కూడా ఈ సెక్టర్లో కూడా చూస్తే కనుక స్టాక్స్ కరెక్షన్లో వచ్చింది. కానీ ఇవాళ పడిన స్టాక్స్ చూస్తే కనుక
బాగా ఆల్రెడీ వీక్గా ఉన్న కౌంటర్స్ మీరు చెప్పండి, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎల్ లాంటి కౌంటర్స్ ఏ స్టాక్స్ అయితే బాగా వీక్గా ఉన్నాయో వాటిలో మరింత సెల్లింగ్ ప్రెషర్ రావడం మనం చూస్తున్నాము. సో జనరల్గా ఏమవుతుందో ఒక అప్ మార్కెట్ అయిన తర్వాత, బుల్లిష్ మార్కెట్ అయిన తర్వాత ఒక కరెక్షన్ వచ్చినప్పుడు ఆ బుల్ మార్కెట్లో ఏ స్టాక్స్ అయితే కొంచెం అండర్ పెర్ఫామ్ చేశాయో, ఏ స్టాక్స్ అయితే కనుక మిగతా పెర్ఫార్మింగ్ స్టాక్స్ కన్నా మొమెంటం తక్కువగా కనిపించిందో అవి మోస్ట్ పనిష్ అవుతాయి టెక్నికల్గా. సో అటువంటి స్టాక్సే మనకి ఇవాళ కరెక్షన్ వెళ్ళటం మనం చూస్తున్నాము. సో హెచ్డిఎల్ మనం తరచూ చెప్పుకుంటున్నాము వీక్ కౌంటర్ అని. సో వాటిల్లో ఒక విపరీతమైన సెల్లింగ్ ప్రెషరు, లేదంటే కనుక ప్రైస్ బాగా మోర్ దెన్ 20% ఈరోడ్ అవడం కూడా మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా చూస్తే కనుక ఇవాళ మొమెంటం కౌంటర్స్ పడ్డాయి కాబట్టి కొంచెం సెల్ ఆఫ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. బహుశా వీటిల్లో కొంచెం షార్ట్ టర్మ్ కన్సర్న్స్ ఉండే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది సెక్టర్ వైజ్గా. ఓకే. అండ్ ఇవాళ సింటెక్స్ కూడా బాగా వీకెండ్ స్టాక్స్ లిస్ట్లో ఉంది. సింటెక్స్ ఇండస్ట్రీస్ 12% దాకా నష్టపోయింది. 31 రూపాయల స్థాయికి వచ్చేసింది అప్పుడే ఈ స్టాక్. సింటెక్స్ ప్లాస్టిక్ ఇవాళ లిస్ట్ కావడం చూస్తున్నాము. ఎలాంటి డౌన్ సైడ్ రిస్క్ ఇంకా సింటెక్స్ ఇండస్ట్రీస్లో పొంచి ఉంది? మేబీ బిలో 30 బ్రేక్ అయిపోయి అక్కడ ఏమైనా క్లోజ్ అవ్వచ్చా? అంత వీక్ మొమెంటం కనిపిస్తుంది ఈ స్టాక్లో. జస్ట్ 30 రూపీస్ అంటే 2 రూపీస్ దూరంలో మాత్రమే ఉంది. దట్స్ సింటెక్స్ మనం ఇంతకతం కూడా అనుకున్నాము 35, 36లో గట్టి రెసిస్టెన్స్ ఉందని. అది 37 వరకు వెళ్ళి కొంచెం కరెక్షన్ రావడం కూడా మనం చూసాము. ఇన్ఫాక్ట్ 35, 36లో కూడా ఎగ్జిట్ అవ్వమని కూడా చెప్పాము ఇన్వెస్టర్స్కి. కానీ ఇవాళ చాలా స్ట్రాంగ్ రియాక్షన్ రావడం మనం చూసాము. సింటెక్స్లో కొత్త ఎంటిటీ కూడా లిస్ట్ అవ్వడం కూడా మనం చూసాము. మంచి అట్రాక్టివ్ ప్రైస్లో లిస్ట్ అయింది. కానీ ఇవాళ వచ్చిన కరెక్షన్ టెక్నికల్గా ఒక మేజర్ ట్రెండ్ రివర్సల్ బార్ ఏర్పడింది. మనకి ఒక 2 రోజుల క్రితంలో, అలాగే లాస్ట్ వీక్ వచ్చిన లో 34 రూపీస్ని బ్రేక్ చేయడం మనం చూసాము. కానీ కంపేర్ చేసుకుంటే కనుక ప్రీవియస్ లో చూస్తే కనుక 30 రూపాయల దగ్గర ఉంది. 30 రూపాయలు అంటే ఇంచుమించు మనకి జూలై 18న ఫామ్ అయిన లో అది. సో 30 రూపాయల దగ్గర కొంచెం సపోర్ట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. సింటెక్స్ మనం చూస్తే కనుక ఒకప్పుడు 16, 17 రూపాయల నుంచి పెరుగుతూ వస్తున్న స్టాక్ 38 దాకా వెళ్ళిన తర్వాత కరెక్షన్ రావడం కొంచెం హయ్యర్ బాటం ఫామ్ అవుతుంది. సో బహుశా 30 లెవెల్లో కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే. అండ్ ఎన్ని స్టాక్స్ మీరు అబ్జర్వ్ చేసినవి ఇవాళ, ఇదర్ ట్రెండ్ రివర్సల్ కానీ, ఇదర్ అప్ సైడ్ బ్రేక్అవుట్, వాల్యూమ్స్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైస్ బ్రేక్అవుట్లు అంటే? ఇవాళ చూస్తే కనుక మనకి మేఘమణి ఆర్గానిక్స్ ఒక మంచి Q1 రిజల్ట్స్ రావడంతో మనం ఈ స్టాక్ పెరగడం కూడా చూసాము. కానీ మేఘమణి ఆర్గానిక్స్ చూస్తే కనుక అఫ్కోర్స్ చాలామంది ఇన్వెస్టర్స్ దగ్గర కూడా ఈ స్టాక్ ఉంది. ఫండమెంటల్గా చూస్తే కనుక ఇవాళ కొంచెం మంచి ఇంప్రెసివ్ గ్రోత్, ఇంప్రెసివ్ రిజల్ట్స్ రావడం మనం చూసాము. 38 రూపాయల నుంచి 55 వరకు కూడా వెళ్ళడం మనం చూసాము. సో ఓవరాల్గా ట్రెండ్ బుల్లిష్గా ఉన్నప్పటికీ 55, 56 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో కాబట్టి షార్ట్ టర్మ్లో ఈ లెవెల్లో ఇక్కడ ఆగే అవకాశాలు కనిపిస్తుంది. 55, 56 ఎందుకంటే 2008 జనవరిలో సెకండ్ వీక్లో ఫామ్ అయిన మేజర్ టాప్. సో అక్కడ కాబట్టి ప్రస్తుతానికి ఈ లెవెల్లో కొంచెం ఒక షార్ట్ టర్మ్ సెల్ ఆఫ్ హైయర్ లెవెల్లో 55 to 58లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ కొంచెం కాన్షియస్గా ఉంటే మంచిది. అలాగే వాళ్ళ బజాజ్ ఆటో చూస్తే కనుక కొంచెం స్ట్రాంగ్ అప్ అనేది రావడం మనం చూసాము. ఈ మధ్యకాలంలో ఆటోమొబైల్ స్టాక్స్ అన్ని బాగానే ట్రేడ్ అవడం మనం చూస్తాము. బజాజ్ ఆటో చూస్తే కనుక ఈ 2 రోజులుగా ఒక స్ట్రాంగ్ రీబౌండ్ అయ్యి మనకి 2800 లెవెల్స్ కూడా బ్రేక్ అవడం మనం చూసాము. పైగా వాళ్ళ ఒక మేజర్ న్యూస్ రావడంతో కూడా బజాజ్ ఆటో షార్ట్ టర్మ్ అప్పుల్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే మనకి వాళ్ళ ఫ్యూచర్ రీటైల్ స్టాక్స్ గురించి కూడా చాలామంది ఇన్వెస్టర్స్ ఈ మధ్యకాలంలో అడిగారు. ఇవాళ చూస్తే కనుక రిజల్ట్స్ చాలా స్ట్రాంగ్గా రావడంతో ఫ్యూచర్ రీటైల్ కొంచెం ఇవాళ ఒక 4% వరకు పెరిగి 445 రూపాయల వరకు క్లోజ్ అవ్వడం మనం చూసాము. కాకపోతే 450, 455 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి షార్ట్ టర్మ్లో ఫ్యూచర్ రీటైల్లో ఉన్న వాళ్ళు 450, 55 బ్రేక్ అవుతే ఫర్దర్ అప్ మూవ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఇవాళ జేపీ అసోసియేట్ చూస్తే కనుక ఏ గ్రూప్లో బీఎస్సీలో బాగా టాప్ లూజర్గా ఉండడం మంచాం. దీని గురించి కూడా చాలామంది ఇన్వెస్టర్స్ అడగటం మనం చూసాము. సుజలాను, జేపీ, సింటెక్స్, జిఎంఆర్. సో ఇవి కూడా మళ్ళీ కొంచెం కాషియస్గా ఉండమని చెప్తున్నాను. ఓకే. అండ్ రేపు మార్కెట్స్ ఎలా బిహేవ్ చేసే అవకాశం కనిపిస్తుంది? ఎనీ స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ ఆర్ ఎనీ స్టాక్ స్పెసిఫిక్ రికమెండేషన్స్ ఫర్ టుమారోస్ ట్రేడ్? స్టాక్ స్పెసిఫిక్ రికమెండేషన్ అంటే మరి ఇవాళ మార్కెట్ బాగా పడింది కాబట్టి ఒక్కరోజు కొంచెం కన్సాలిడేషన్ తర్వాత అక్కడ ఒకసారి మనం చెక్ చేయొచ్చు. మార్కెట్లో ఏమైనా కొంచెం పాజిటివ్ లక్షణాలు కనిపిస్తే అప్పుడు స్టాక్స్ ఫర్దర్గా బై రికమెండేషన్ ఇవ్వచ్చు.
రేపు మార్కెట్ చూస్తే కనుక ఒకసారి బహుశా లోయర్ రేట్ నుంచి రేపు రికవర్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. రేపు బహుశా 10,000 ఒకసారి రీటెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. అంటే 10,000 డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి మళ్ళీ సపోర్ట్ బ్రేక్ అయింది కాబట్టి మళ్ళీ ఆ 10,000కి ఒకసారి పుల్ బ్యాక్ రీట్రీట్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఏదైనా మార్కెట్ ఈ 2-3 రోజుల్లో కన్సాలిడేషన్ కనుక సపోజ్ మనకి ఎప్పుడైనా సడన్గా ఒక పాజిటివ్ రికవరీ వచ్చిందంటే అప్పుడు మనకి ట్రెండ్ రివర్సల్ అని అర్థం చేసుకోవచ్చు. అప్పుడు ఒక లాంగ్ పొజిషన్ కన్సిడర్ చేయొచ్చు. సో ఓవరాల్గా మార్కెట్ కొంచెం షార్ట్ టర్మ్ వీక్గానే ఉంది. రేపు ఎల్లుండి కనుక మార్కెట్ ఈ లెవెల్లో కన్సాలిడేషన్ అయితే అప్పుడు బై తీసుకొని 995040 దగ్గర నిలబడితే బై తీసుకొని ఎమ్మడే 9900 కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ కనుక ఈ 2-3 రోజుల్లో 9,920-30 దగ్గర కన్సాలిడేషన్ అయితే స్టాక్స్ అన్నీ కూడా చాలా వరకు మనకి ఒక కరెక్షన్ వచ్చాయి కాబట్టి మనకి షార్ట్ టర్మ్ ట్రేడర్స్కి మళ్ళీ ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది. సో కాబట్టి ఈ 2-3 రోజులు చాలా కీలకము. ఇన్ఫ్యాక్ట్ ఇది ఈ 992030 అనేది షార్ట్ టర్మ్ ట్రెండ్ డిసైడింగ్ లెవెల్స్ అనుకోవచ్చు. ఒకవేళ కనుక ఇక్కడి నుంచి కన్సాలిడేషన్ అంటే ఫ్రెష్ అప్ ట్రెండ్ వస్తుంది, లేదంటే 9,900 బ్రేక్ అయిందంటేనే షార్ట్ టర్మ్ వీక్నెస్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో ఈ 2-3 రోజులు చాలా కీలకము. ఏమాత్రం ఈ 2-3 రోజులు కనుక స్ట్రాంగ్ క్లోజింగ్ అయిందంటే ఒక రోజు అప్పుడు మార్కెట్లో షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ వస్తుంది. ఓకే ఫైన్. అది ఇప్పటిదాకా ఉన్న మార్కెట్స్ స్నాప్షాట్. అండ్ మేబీ ఎల్లుండి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 10th ఈ కొచ్చిన్ షిప్ యార్డ్ అండ్ ఎస్ఐఎస్ లిస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎస్ఐఎస్ 10th, కొచ్చిన్ షిప్ యార్డ్ 11th లిస్ట్ కావచ్చని చెప్పి ఇప్పటిదాకా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అవుతుంది. ఈ రోజుకైతే ఎస్ఐఎస్ సంబంధించిన షేర్ల అలాట్మెంట్ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ఒకవేళ రిఫండ్స్ కూడా వచ్చేసే షేర్స్ అలాట్మెంట్ కనుక జరగకపోతే మేబీ రేపు కొచ్చిన్ షిప్ యార్డ్ సంబంధించిన అలాట్మెంట్ కూడా ఉండొచ్చేమో. ఈ 2 స్టాక్స్ 10th or 11th లిస్ట్ కావచ్చు. దానికి సంబంధించిన ఎప్పటికప్పుడు డీటెయిల్స్ మీరు మన షోస్ వాచ్ చేస్తుంటే మీకు ఐడియా ఉంటుంది. లేదంటే profit2trade.in వెబ్సైట్ని కూడా మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తే దీనికి సంబంధించిన ఫుల్ లెంత్ అండ్ డీటెయిల్డ్ అప్డేట్ మీకు అర్థమవుతుంది. ఆ నోట్తో బులెటిన్ ఇక్కడ పెండప్ చేద్దాం. మళ్ళీ రేపు మార్నింగ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో కలుద్దాం. స్టే విత్ us.